అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. 21 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన జరిగిన బీఎస్సీ సమావేశంలో శీతాకాల సమావేశాల షెడ్యూల్ పై చర్చించారు. అన్ని అంశాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన అధికార పక్షం అవసరమైతే సమావేశాలను పొడిగించేందుకు రెడీగా ఉన్నామని ప్రకటించింది. పార్లమెంటును కుదిపేస్తున్న పెద్ద నోట్ల రద్దు తెలంగాణ అసెంబ్లీలోనూ వేడి పుట్టించనుంది. శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అయితే పెద్ద నోట్ల రద్దుతో జనం అష్టకష్టాలు పడుతుండటంతో ఈ అంశంపై మొదటి రోజే చర్చించాలని అధికార పక్షంతో పాటుగా విపక్షాలు కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్లమెంటును కుదిపేస్తున్న పెద్ద నోట్ల రద్దు ఇటు తెలంగాణ అసెంబ్లీలో కూడా వేడి పుట్టించనుంది. శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పెద్ద నోట్ల రద్దుతో జనం పడుతున్న కష్టాలు ఈ అంశంపై మొదటి రోజే చర్చించాలని అధికార పక్షంతో పాటుగా విపక్షాలు కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి బీఎస్సీ సమావేశంలో 20 రోజులు చర్చకు సిద్ధమన్నట్లుగా అధికార పక్షం చెబుతోంది. అవసరమైతే ఇంకా సమావేశాలను పొడిగించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సత్యనారాయణ ఫోన్ లైన్ లో అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, బీఎస్సీ సమావేశంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? బీఎస్సీ సంబంధించి ఈ రోజు వరకు ఈ నెలలో 12 రోజుల వర్కింగ్ డేస్ లో అసెంబ్లీ నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయం తీసుకున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం 20 రోజులు సభ నిర్వహించాలనే డిమాండ్ తోటి కాంగ్రెస్ వర్కింగ్ డేస్ తో కలిపి 20 రోజులు సభ నిర్వహిస్తే ప్రజా సమస్యలతో పాటు అనేక అంశాలు చర్చించాలనే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ తోటి బీఎస్ తర్వాత జానారెడ్డి మరోసారి పిఎల్పి తోటి భేటీ కావాలని నిర్ణయించారు. అయితే ఈ రోజు సాయంత్రం అయినా లేదా రేపు మార్నింగ్ రేపు ఉదయం సభ ప్రారంభమైందే పిఎల్పి భేటీ కావాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ నెలలో 12 రోజులతో పాటు వచ్చే నెల 2వ తారీఖు నుంచి 8 రోజులు నిర్వహించాలనే ఒక డిమాండ్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రభుత్వం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనుకున్న ప్రజా సమస్యలను చర్చించడానికి 20 రోజులు అయితేనే కానీ సభలో ప్రజా సమస్యలు అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన హామీలు అమలు చేయలే అంశం పైన కూడా సభలో ప్రభుత్వాన్ని చర్చ సరిపోయే ప్రజా సమస్యలు చర్చించే సమస్య సరిపోదనే డిమాండ్ కాంగ్రెస్ పార్టీ పెడుతుంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాదిక్
రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ నెల 30 వరకు కూడా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అధికార పక్షం నిర్ణయించింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఇంకా పొడిగించాలని కోరిన నేపథ్యంలో 20 రోజుల కన్నా ఎక్కువగా కూడా పొడిగించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. పార్లమెంటును ఏదైతే ఈ పెద్ద నోట్ల అంశం కుదిపేసిందో అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీలో కూడా అదే రేపటి నుంచి కనబడే అవకాశాలు కనబడుతున్నాయి. మరి దీనికి ప్రభుత్వం ఏ విధంగా సిద్ధంగా ఉంది? రైట్, బీఎస్సీ మీటింగ్ లో షెడ్యూల్ ఖరారైంది. సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సాదిక్ అందిస్తారు. సాదిక్. లక్ష్మి, తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపు నుండి ఈ నెల 30 తారీఖు వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రధానంగా 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగాలని కూడా బీఎస్సీ సమావేశం నిర్ణయించింది. అయితే 20 రోజుల కంటే 20 రోజులు జరగాలని కూడా బీఎస్సీలో నిర్ణయించినప్పటికీ షెడ్యూల్ మాత్రం ఈ నెల 30 తారీఖు వరకు కూడా షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 16 నుండి అంటే రేపటి నుండి ఈ నెల 30 తారీఖు వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానమైన అంశాలకు చూసినట్లయితే 16వ తారీఖు రోజు రేపు ఉదయం 10 నుంచి వెళ్ళి 11:30 వరకు ప్రశ్నోత్తర సమయం తర్వాత పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎటువంటి అంటే ప్రజలు ఇబ్బంది చేస్తున్నటువంటి ప్రజలు అనుభవిస్తున్నటువంటి అనేక అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించనున్నారు. ఈ అంశంపైన కూడా బీఎస్సీలో కూడా చర్చించారు. ప్రతిపక్షాలు కూడా 20 రోజుల కంటే ఎక్కువగా ఉండాలని చెప్పేసి కూడా ప్రతిపట్టినప్పటికీ కేవలం 21 రోజుల వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కేవలం ఈ నెల 30 తారీఖు వరకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా ఎజెండా ఖరారు అయినప్పటికీ జనవరి 2వ తారీఖు తర్వాత మరోసారి బీఎస్సీ సమావేశం ఏర్పాటు చేసి మరో 5-6 రోజులు కూడా నిర్వహించాలని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో కేవలం అంటే రేపు ఆదివారం రోజు 18 తారీఖు అదేవిధంగా 24, 25 క్రిస్మస్ హాలిడేస్ మినహా మిగతా రోజులలో కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు ఉండబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇప్పటికే 20 అంశాలపైన షార్ట్ డిస్కషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేసింది, అదేవిధంగా ప్రభుత్వం ఎటువంటి ఫెయిల్యూర్ అయిన దానిపైన కూడా విపక్షాలు కూడా చాలా పట్టుబట్టే అవకాశం ఉంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ టీడీపీ సంబంధించినటువంటి నేతలందరూ కూడా ప్రధానమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. దాదాపు 20 అంశాలపైన కూడా వారు ప్రభుత్వం ఎటువంటి అంటే 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏం చేయలేకపోయిందన్న దానిపైన కూడా ప్రతిపక్షాన్ని ఇరుకుబెట్టే ప్రయత్నం చేయబోతున్నారు. ఎందుకంటే 2.5 సంవత్సరాలు అంటే ఒక ప్రభుత్వం ఏర్పడే 5 సంవత్సరాలలో 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఎటువంటి ఫెయిల్యూర్ చేసింది, ఎటువంటి ప్రజలకు దూరమైన దానిపైన కూడా ఈ యొక్క సమావేశాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే మొత్తం 15 రోజుల వర్కింగ్ డేస్ ఉండబోతుంది. అందులో 12 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ ఉండే అవకాశం ఉంది. లక్ష్మి, అయితే అన్ని అంశాల మీద కూడా ఏ అంశమైనా సరే సిద్ధంగానే ఉన్నామని అధికార పక్షం చెబుతున్న నేపథ్యంలో ఇటు ప్రతిపక్షాలు ఏ విధంగా సిద్ధమవుతున్నాయి, ఎలాంటి అంశాలు అసెంబ్లీలో చర్చించే అవకాశాలు ఉన్నాయి? లక్ష్మి, దీంట్లో ప్రధాన ప్రతిపక్షం మాత్రం ఈ 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏం వాగ్దానాలు చేసింది, ఏం అమలు చేయలేదు దానిపైన కూడా ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరుకుపెట్టే ప్రయత్నం చేయబోతున్నారు. దీంతో ప్రభుత్వం మాత్రం 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏం చేసింది, డబుల్ బెడ్రూమ్ కానీ ఇతర మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేసిందని ప్రభుత్వం చేయబోతుంది. ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో నయం కేసు కూడా ప్రధానమైనటువంటి అస్త్రంగా ఉండబోతుంది. అయితే ప్రతిపక్షాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వమే అన్ని అంశాలపైన వారినే మొత్తం కూడా ప్రభుత్వమే ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రతి అంశాన్ని కూడా చర్చించేందుకు కూడా సిద్ధమవుతుంది. ఇదే అంశంపైన కూడా మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దశాదిశ నిర్దేశించారు. నయం కేసులో ఉన్నటువంటి సూత్రధారులైనటువంటి కొంతమంది ప్రభుత్వ పెద్దలను కూడా వేటు వేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నయం కేసు దానికి సంబంధించిన దానిపైన కూడా విపక్షాలు అడగముందుకే ప్రభుత్వమే ఈ అంశంపైన చర్చించే అవకాశం అంటే తెలుస్తుంది. ప్రధాన ప్రతిపక్షాలు ఎటువంటి ఆరోపణ చేసినా కూడా ముందుగానే ప్రభుత్వమే అటువంటి అంశాలపైన కూడా ఇనిషియేటివ్ తీసుకొని ప్రతిపక్షాలను కట్టడి చేసే ప్రయత్నం చేయబోతుంది. ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి దానిపైన కూడా సభ్యులకే కాకుండా తెలంగాణ సమాజానికి కూడా చెప్పేందుకు కూడా అసెంబ్లీ వేదికగా సిద్ధమవుతుంది. ప్రధాన ప్రతిపక్షాలు మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ కానీ డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కానీ రైతులకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీతో ఈ అంశాలపైన కూడా
వాళ్ళు పట్టుబడే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ అంశాలతో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చాలా వాడివేడిగా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సాదిక్.